పినపాక నియోజకవర్గ రాజకీయాల్లో ఇప్పుడు బుర్గంపాడు మండలం హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాల పునర్విభజనపైన జరుగుతున్న చర్చలతో బుర్గంపాడు భవిష్యత్తుపైన రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. బుర్గంపాడుపైన ఎమ్మెల్యే ఫోకస్ తగ్గిందా, లేక రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహం మారిందా? అసలు ఈ ప్రచారాల వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి? బుర్గంపాడు చుట్టూ సాగుతున్న ఆఫ్ ది రికార్డ్ చర్చ ఏంటి? లెట్స్ వాచ్. పినపాక నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు బహిరంగంగా కంటే ఆఫ్ ది రికార్డుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బుర్గంపాడు మండలం. అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు, రాజకీయ సమీకరణాల కంటే ఇప్పుడు ఒకే అంశం చుట్టూ చర్చ సాగుతోంది. అదే భవిష్యత్తు నియోజకవర్గాల పునర్విభజన. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశంపై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇవ్వడంతో అనేక నియోజకవర్గాల్లో రాజకీయ లెక్కలు మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో పినపాక కూడా ఒకటి. బుర్గంపాడు మండలం భవిష్యత్తులో వేరే నియోజకవర్గంలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కారణంగా స్థానిక నాయకత్వం కూడా తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటుందని చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా గతంతో పోలిస్తే బుర్గంపాడు వ్యవహారంలో అంతగా జోక్యం చేసుకోవడం లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి కార్యక్రమాలకు ప్రాధాన్యత తగ్గిందని, స్థానిక నాయకులతో సమన్వయం కూడా మునుపట్లా కనిపించడం లేదని అంటున్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. మరోవైపు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకే వేదికపై నాయకులు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వర్గపోరు కొనసాగుతుందని పార్టీ శ్రేణులు అంగీకరిస్తున్నాయనే ప్రచారం ఉంది. ఈ విభేదాలను సమన్వయం చేసే ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో స్థానిక కేడర్లో కొంత అసంతృప్తి ఉందని సమాచారం. ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభావం కనిపించిందనే చర్చ సాగుతోంది. ముఖ్య నేతల పర్యటనలకు గతంలో కనిపించినంత ఉత్సాహం ఈసారి లేదని, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికార యంత్రాంగమే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కూడా ఈసారి బుర్గంపాడు మండలానికి ప్రాధాన్యత తగ్గుతుందేమోననే సందేహాలను కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి నిధుల విషయంలోనూ బుర్గంపాడు వెనుకబడుతుందేమోనన్న ఆందోళన కొందరు స్థానిక నాయకులు ఉందని తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యాలు మారుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న ప్రచారమేనని కొందరు కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలింది. నిజంగానే బుర్గంపాడు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందా, లేక నియోజకవర్గాల పునర్విభజనపైన స్పష్టత రాకముందే ఊహాగానాలు రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే పునర్విభజనపైన అధికారిక నిర్ణయాలు, అలాగే రాబోయే రోజుల్లో స్థానిక రాజకీయ పరిణామాలు కీలకం కానున్నాయి. మొత్తానికి అసలు బుర్గంపాడుపై ఎమ్మెల్యే ఆసక్తి నిజంగానే తగ్గిందా, లేక నియోజకవర్గాల పునర్విభజనపైన జరుగుతున్న రాజకీయ ప్రచారమే ఈ చర్చలకు కారణమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.